ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే, ఒక కొత్త ఏఐ టూల్‌ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ ఏఐ టూల్‌ని మీరు గాని ఇప్పటిదాకా వాడకపోతే ఖచ్చితంగా వాడండి. ఇది ఇమేజెస్ జనరేట్ చేయడం గానీ, డాక్యుమెంట్స్ జనరేట్ చేయడం కానీ, ఎక్సెల్ జనరేట్ చేయడం గానీ, ఖచ్చితంగా అన్నిట్లికి ఉపయోగపడతది. కానీ ఇది ఆడియోని, వీడియోని అయితే జనరేట్ చేయట్లేదు. మీకు రీసెర్చ్‌కి గానీ, కోడింగ్ గానీ, దేనికి సంబంధించి స్టాక్ మార్కెట్ సంబంధించి దేని గురించన్నా ఈ యాప్‌ని ఖచ్చితంగా అందరూ వాడండి. సో, ఇంకంతకన్నా ఆలస్యం చేయకుండా వీడియోకెళ్ళిపోదాం. వస్తాను బాయ్. ఈ యాప్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే జెన్స్పార్క్ ఏఐ వర్క్ స్పేస్ అనమాట. సో యాప్ ఇన్స్టాల్ చేయగానే ఓపెన్ చేసి సేమ్ అన్ని యాప్లు ఎలా లాగిన్ అవుతారో అలాగే లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందన్నమాట. దీంట్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఏఐ మీటింగ్ నోట్స్ అని, ఏఐ స్లైడ్స్ అని, ఏఐ షీట్స్ అని, ఏఐ డాక్స్ అని, అలాగే ఏఐ చార్ట్ అని, ఏఐ ఇమేజెస్ అని, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్, ఇలా ఆల్ ఏజెంట్స్ అని ఉన్నాయి చూసారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఇమేజ్ని జనరేట్ చేయాలంటే జస్ట్ దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా ఒక ప్రాంప్ట్ని ఇవ్వండి. దానికన్నా ముందు ఏంటంటే మీరు ఏ మోడల్తో జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తానంటే, సో ఐ వాంట్ సూపర్ మ్యాన్ ఇమేజ్ విత్ రియల్ వరల్డ్ అని ఒక ఇమేజ్ అయితే నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను ఇమేజ్ కోసం. సో అది ఆటోమేటిక్గా నానో బనానా మోడల్ యూస్ చేసి ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది కానీ మంచిగా పర్ఫెక్ట్గా జనరేట్ చేస్తుంది. చూడండి. సో చూసారు కదా, మొత్తానికి మనకైతే ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. చూడండి భలే ఉంది. కానీ కింద వాటర్ మార్క్ అయితే ఇచ్చేసింది అనమాట. సో అలాగే ఇంకొక ఇమేజ్ కూడా జనరేట్ చేసింది. దీనికైతే వాటర్ మార్క్ ఏమి కనపడలేదు కానీ నాకు మాత్రం ఇమేజ్ అయితే బాగా జనరేట్ చేసింది అనమాట. సో పీపుల్స్ కూడా వెనకాల రియల్గా ఉన్నారు. సో మీరు కూడా ఈ యాప్ని యూస్ చేసి ఇమేజెస్ కానీ అటువంటి జనరేట్ చేయండి. సో ఈ యాప్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫీచర్స్ ఏంటంటే ఏఐ షీట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా అటెండెన్స్ షీట్ కావాలని కొట్టాను అనుకో, చూడండి. సో ఆటోమేటిక్గా కింద చూసారు కదా జనరేట్ చేస్తుంది. సో అలా జనరేట్ చేసిన తర్వాత మనకు ఆ షీట్ అయితే ఇక్కడ ఇచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ మనం అది డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. అలా ప్రాంప్ట్ ద్వారా కూడా ఎక్సెల్ షీట్ని అయితే జనరేట్ చేయొచ్చు. దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో మీరు చివరిదాకా చూడండి, ఇంకా బాగుంటుంది. సో ఫైనల్లీ మనకైతే ఎక్సెల్ షీట్ని అయితే జనరేట్ చేసిందనమాట. సో ఇది కంప్లీట్గా ఫ్రీ అయితే ఇచ్చాడు అనమాట. దీంట్లో ఇంకా ప్రో వర్షన్కి వెళ్తే మనకి ఇంకా ఎక్కువ ఎక్సెల్ షీట్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా మనకి ఎక్సెల్ షీట్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఎంతమంది ప్రజెంట్ అయ్యారు ఏంటో మొత్తం అంతా వస్తుంది. జస్ట్ ఇది ఒక శాంపుల్ డేటా కోసం నేను మీకు చూపెట్టడానికి జనరేట్ చేశా. అలా దీంతో చాలా చేయొచ్చు. మొత్తానికి ఈ యాప్ని అందరూ వాడండి. యాప్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అలాగే దీంట్లో డైలీ మనం మాట్లాడొచ్చు అనమాట. మాట్లాడి మన లాంగ్వేజ్ని అది అర్థం చేసుకుని ఆటోమేటిక్గా అదైతే వర్క్ అయితే జరుగుతుందన్నమాట. ఐ వాంట్ ఏ గూగుల్ న్యూస్ టుడే ఇన్ తెలుగు.